ఈరోజు మన కిచెన్‌లో కప్పు రవ్వతో కరకరలాడే పప్పు చెక్కల్ని తయారు చేసుకుందాం. అదేనండి నిప్పట్టు అంటాం కదా! వాటిని. చాలా చాలా రుచిగా ఉంటాయి. రెగ్యులర్‌గా మనం బియ్యపు పిండితో తయారు చేసుకుంటూ ఉంటాం. కానీ ఈరోజైతే నేను చూపించబోయేది రవ్వతో, సుజితో తయారు చేసుకునే ఈ పప్పు చెక్కలు ఆయిల్ తక్కువ పీల్చుకొని చాలా చాలా కరకరలాడుతూ ఉంటాయండి. వీటిని మనం దాదాపు నెల రోజుల పాటు కూడా స్టోర్ చేసేసుకోవచ్చు. చేసుకోవడం చాలా చాలా ఈజీ. పిల్లల స్నాక్స్ బాక్స్‌కైనా పెద్దలకి ఈవినింగ్ టైంలో స్నాక్స్‌కైనా చాలా బాగుంటాయి. మరి ట్రై చేయండి. దీనికోసం స్టవ్ మీద కడాయి పెట్టి అందులోకి 2 కప్పుల నీళ్లను వేసుకోవాలి. గిన్నె కానీ, గ్లాస్ కానీ తీసుకొని కొలతగా వేసేసుకోండి. తర్వాత ఇందులోకి చిటికెడు పసుపు, ఒక హాఫ్ టీ స్పూన్ దాకా చిల్లీ పౌడర్, రుచికి సరిపడా ఉప్పుని, అలాగే ఒక స్పూన్ దాకా నేనైతే నెయ్యిని వేస్తున్నాను. మీరు కావాలంటే ఈ ప్లేస్‌లో బటర్‌ని కానీ, నూనెని కానీ వేసేసుకోవచ్చు. తర్వాత ఇదంతా బాగా మరిగించుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి వాటర్‌ని బాగా మరిగించేసేసుకొని, వాటర్ బాగా మరుగుతున్నప్పుడు మంటను పూర్తిగా లో ఫ్లేమ్‌లోకి టర్న్ చేసేసుకొని, మనం 2 కప్పుల నీళ్ళు తీసుకున్నాం కదండీ! ఒక కప్పు రవ్వని వేసుకోవాలి. సుజి అంటాం కదా! అది. 2 కప్పుల నీళ్ళకి ఒక కప్పు రవ్వ అయితే పర్ఫెక్ట్‌గా సరిపోతుందండి. మంటను పూర్తిగా లో ఫ్లేమ్‌లోకి ఉంచేసేసుకొని, ఒక చేత్తో రవ్వను వేసుకుంటూ, మరొక చేత్తో కలిపేసామంటే ఉండలు లేకోకుండా ఇది మంచిగా కలిసిపోతుంది. చూస్తున్నారుగా వీడియోలో ఈ విధంగా. ఈ విధంగా మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసేసుకొని, మూత పెట్టి మంటని లో ఫ్లేమ్‌లోనే ఉండనిచ్చి, ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకున్నామనుకోండి, రవ్వ అనేది మనకి బాగా సాఫ్ట్‌గా ఉడికిపోతుంది. 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నా చూడండి. వాటర్‌ని మొత్తం అబ్జర్వ్ చేసుకుంది కదా రవ్వనేది. చూసారుగా? అంతే కాకుండా రవ్వ కూడా చక్కగా ఉడికిపోయిందండి. మనకి 5 నిమిషాలు చాలు ఇది ఉడకడానికి. ఆల్రెడీ వాటర్ బాగా మరిగి ఉంది కాబట్టి 5 నిమిషాల్లో ఇది మనకి రెడీ అయిపోతుంది. చూడండి. ఇప్పుడు మనం ఈ మిశ్రమాన్ని స్టవ్ మీద నుంచి దించేసేసుకొని, మరొకసారి మూత పెట్టి, మరొక 5 నిమిషాల పాటు అలాగే ఉంచేసుకున్నామనుకోండి, పిండి అనేది మరింత సాఫ్ట్‌గా, జిగటగా వచ్చేస్తుందనమాట. మనం పప్పు చెక్కలు తయారు చేసుకున్నప్పుడు విరిగిపోకుండా పర్ఫెక్ట్‌గా వస్తాయి. 5 నిమిషాల తర్వాత ఇది గోరువెచ్చగా ఉంటుంది. గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇదంతా మెత్తగా చేసేసుకోవాలి. చాలా సాఫ్ట్‌గా. ఒకవేళ మీ చేతికి వేడి తగులుతోంది అంటే, చేతికి కాస్త తడిని చేసేసుకొని ఇదంతా సాఫ్ట్‌గా చేసేసుకోండి ఇలా. పిండి ముద్దనంతా సాఫ్ట్‌గా చేసుకున్నాక, ఇప్పుడు ఇందులోకి పావు కప్పు బియ్యపిండిని వేసుకోండి. బియ్యపిండి వేసుకోవడం వల్ల కరకరలాడుతూ వస్తాయి. అలాగే ఒక స్పూన్ వామును, ఒక స్పూన్ నువ్వుల్ని, ఒక స్పూన్ కలోంజి సీడ్స్‌ని, అలాగే నేనిక్కడ కొద్దిగా జీలకర్రని కూడా వేస్తున్నాను. మీ దగ్గర కలోంజి సీడ్స్ లేకుంటే నువ్వులనే 2 స్పూన్లు వేసేసుకోండి. తర్వాత ఇందులోకి 2 లేదా 3 స్పూన్ల పెసరపప్పును, సగ్గుబియ్యాన్ని గంట ముందే నానబెట్టి పెట్టుకోవాలి అండి. పప్పుని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. సగ్గుబియ్యాన్ని కూడా శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. ఇలా గంట పాటు నానబెట్టుకున్నామంటే చక్కగా నానిపోతాయి. తర్వాత వాటర్ లేకోకుండా వంపేసేసుకొని ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న వీటన్నిటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. గుర్తుపెట్టుకోండి. ఒక 3 స్పూన్ల పెసరపప్పు, 3 స్పూన్ల సగ్గుబియ్యం, 1 స్పూన్ వాము, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ నువ్వులు, 1 స్పూన్ కలోంజి సీడ్స్. ఇలా అన్నీ వేసేసుకున్నామనుకోండి, కరకరలాడే పప్పు చెక్కలు చాలా చాలా బాగా ఉంటాయండి. ఇదే విధంగా అన్నిటిని వేసేసుకొని, ఇందులోకి మనం ఉప్పు, కారం ముందే వేసుకున్నాం కదండీ! ఇప్పుడు వేయక్కర్లేదు. కావాలంటే మీరు కరివేపాకును చిన్నగా తరిగి ఇందులోకి వేసేసుకోవచ్చు. ఇలా వేసేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలిపి ఇలా సాఫ్ట్‌గా తయారు చేసేసుకోవాలి. ఇందులోకి వాటర్ అయితే అవసరం పడవండి. మనకి రవ్వ అనేది కాస్త తడిగా ఉంటుంది కదా! బియ్యపిండి పావు కప్పు వేసామంటే పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. ఇన్ కేస్ మీకు అవసరమైతే 1 లేదా 2 స్పూన్లు మాత్రమే అవసరం అవుతాయి. ఆ కొద్ది వాటర్‌ని వేసేసుకొని కలుపుకోండి. ఇదంతా పిండి ముద్దను మంచిగా చేసుకొని, శుభ్రంగా చేతులు కడిగి, కొద్దిగా ఆయిల్‌ని అప్లై చేసేసుకొని, చూడండి ఈ విధంగా చిన్న చిన్న ఉండలు, చిన్న నిమ్మకాయ సైజ్ అంత ఉండని తీసేసుకొని, రౌండ్ షేప్‌లో చేసి, 2 చేతుల మధ్యలో గట్టిగా అది నొక్కారు అంటే, ఇలా పప్పు చెక్క అనేది రెడీ అయిపోతుంది. మనకి పీట అక్కర్లేదు, కవర్ కూడా అక్కర్లేదు. జస్ట్ చేతులకి ఆయిల్ అప్లై చేసేసుకొని, చిన్న నిమ్మకాయ సైజ్ అంత ముద్దను తీసుకుంటూ, రౌండ్ షేప్‌లో చేసేసుకొని, 2 చేతులతో గట్టిగా నొక్కి పెట్టామంటే చాలు, పప్పు చెక్క అనేది రెడీ అయిపోతుంది. ఇలా అన్ని ఈజీగా తయారు చేసేసుకోవచ్చండి. ఒక పక్క డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసేసుకొని, ఇలా అన్నిటిని మనం సిద్ధం చేసేసుకోవచ్చు. ఆయిల్ వేడెక్కే లోపే ఈజీగా ఇవి తయారు చేసేసుకోవచ్చండి. మరొకరి సహాయం అవసరం లేదు. టైం కూడా ఎక్కువ పట్టదండి. ఆయిల్ బాగా వేడెక్కే లోపే మనం ఇవన్నీ ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. చూడండి నేనన్నీ కూడా రెడీ చేసేసాను. మనం చిన్న చిన్న ఉండలు చేసుకుంటూ నొక్కి పెట్టేసుకున్నామంటే చాలు ఈజీగా రెడీ అయిపోతాయి. ఇక్కడ నాకైతే అన్నీ 3 ప్లేట్లకు తయారైపోయాయండి. అన్నీ ఒకే ప్లేట్‌లోకి వేసామంటే ఒక్కొక్కసారి అంటుకునే అవకాశం ఉంటుంది కదండీ! ముందు జాగ్రత్తగా నేనైతే సెపరేట్‌గా వేసుకున్నాను. ఇలా అన్నీ వేసేసుకొని స్టవ్ మీద పెట్టిన ఆయిల్ బాగా వేడెక్కిందో లేదో చెక్ చేసేసుకొని, ఆయిల్ బాగా వేడెక్కాక ఇప్పుడు ఆయిల్‌కి సరిపడా వేసేసుకోవాలి. మంట మాత్రం హై ఫ్లేమ్‌లోనే ఉండనివ్వాలి అండి. పప్పు చెక్కలు కానీ, మనం చెక్కిలాలు కానీ తయారు చేసుకునేటప్పుడు మంట హై ఫ్లేమ్‌లోనే ఉంచేసామంటే ఆయిల్ చాలా చాలా తక్కువ పీల్చుకుంటాయండి.
మరొక విషయం ఏమిటంటే, మనం పప్పు చెక్కల్ని ఒత్తుకునేటప్పుడు మరీ మందంగా లేకోకుండా చూసుకోవాలి. మరీ మందంగా ఉన్నాయి అంటే ఆయిల్‌ని ఎక్కువ పీల్చుకుంటాయి. అది గుర్తుపెట్టుకోండి. మరి పల్చగా కాకోకుండా కాస్త చపాతీ కంటే మందంగా ఉండేలాగా చూసేసుకోండి. పర్ఫెక్ట్‌గా సరిపోతాయి. ఇలా ఆయిల్‌కి సరిపడా వేసేసుకొని మంటని హై ఫ్లేమ్‌లోనే ఉండనిచ్చి అటు ఇటు టర్న్ చేసేసుకుంటూ వీటిని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసేసుకోవాలి. అలాగే ఎప్పుడైతే ఆయిల్‌లో నురుగు తగ్గిపోయి సౌండ్ కూడా పూర్తిగా తగ్గిపోతుందో అప్పుడు ఇవి మనకి మంచిగా ఫ్రై అయిపోయినట్టు. చూస్తున్నారుగా ఆయిల్ అనేది మనం కాగక ముందు ఎలా ఉందో అలాగే ఉంది కదండీ! ఎలాంటి సౌండ్ లేకోకుండా అప్పుడు మనకి ఇవి మంచిగా ఫ్రై అయిపోయినట్టు. మరొక వాయి వేసుకునేటప్పుడు మరొకసారి ఆయిల్‌ని హీట్ చేసేసుకోవాలి. మళ్ళీ ఒక నిమిషం పాటు అలాగే ఉండనిచ్చామంటే ఆయిల్ అనేది మంచిగా వేడెక్కుతుంది. తర్వాత మరొక వాయిని వేసేసుకోవాలి. ఇలాగే అన్ని వాయిల్‌ని ఫ్రై చేసేసుకొని తీసేసుకోవడమేనండి. నూనె ఎంత వేడిగా ఉంటే మనకు అంత తక్కువ పీల్చుకుంటాయి ఈ పప్పు చెక్కలనేది. అది గుర్తుపెట్టుకొని మీరు ఒక్కొక్క వాయిని వేసుకుంటూ ఫ్రై చేసేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న వీటన్నిటిని ఒక బౌల్‌లోకి వేసేసుకొని, ఒక గంట పాటు పక్కనుంచేసుకొని, తర్వాత ఏదైనా బాక్స్‌లోకి వేసి మనం స్టోర్ చేసుకున్నామంటే నెల రోజుల పాటు నిల్వ ఉంటాయి. చాలా చాలా కరకరలాడుతూ చాలా బాగుంటాయండి. పిల్లల స్నాక్స్‌కైనా లేదా ఈవినింగ్ టైమ్‌లో పెద్దలు తినడానికైనా చాలా చాలా బాగుంటాయి. చూసారుగా ఎంత ఈజీగా తయారు చేసేసుకోవచ్చో. కప్పు రవ్వ ఉంటే చాలండి కరకరలాడే నిప్పట్టు లేదా పప్పు చెక్కల్ని ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. మేము ఆంధ్రాలో అయితే నిప్పట్టు అంటాము అండి. తెలంగాణ, హైదరాబాద్ వాళ్ళు మాత్రం పప్పు చెక్కలు అని పిలుస్తారు కదా! అందుకే నేను మీ అందరికీ అర్థం అవ్వాలని 2 రకాలుగా చెబుతున్నాను. ఇవి చాలా చాలా రుచిగా ఉంటాయండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి మన ఛానెల్‌ని ఫాలో అవ్వండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ వంటకాలు సుహాస్‌నిస్ కిచెన్‌లో చాలా ఉన్నాయి. థాంక్ యూ ఫర్ వాచింగ్.